హాయ్ ముత్యాలు, ఇంట్లో గిన్నెలు తోమలేక అలసిపోతున్నారో? అయితే మన ఇండియన్ స్టైల్కి తగ్గట్టు, మన ఇండియన్ గిన్నెలకు తగ్గట్టు చాలా డిష్ వాషర్స్లో చాలా రకాలు వచ్చాయి. ఈరోజైతే మా ఇంట్లో డిష్ వాషర్ తెచ్చాము. మా ఇంట్లో అయితే డిష్ వాషర్ ఎలా ఉపయోగపడుతుందో మీ ముందుకు చూపించడానికి వచ్చాం. జస్ట్ ఇట్ లుక్స్ లైక్ ఎ వాషింగ్ మిషన్. సో దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ దట్. సార్ అయితే చూడండి, ఇలా ఓపెన్ చేయగానే మనకి జాలీస్ లాగా కనపడతాయి. దానికి కూడా స్టాండ్ వచ్చింది. ఓపెన్ చేయగానే అందులో మనం జస్ట్ వన్ టైం వాష్ చేసి జస్ట్ అలా ఏమన్నా పార్టికల్స్ ఉంటాయి కదా, సో మెతుకులు అలాంటివి జస్ట్ వన్ టైం వాష్ చేసి అలా అరేంజ్ చేసుకోవాలి. మేమైతే అలా గ్లాసెస్ ఏ పోర్షన్కి ఆ పోర్షన్ ఉంటుంది. సో ఏ ప్లేస్ అది అయితే గ్లాసెస్ ప్లేస్. నెక్స్ట్ ఆ సైడ్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్కి, అందులో అయితే స్పూన్స్. జస్ట్ ఇటువైపు చిన్న గిన్నెలు, జస్ట్ లైక్ కర్రీ బౌల్స్, బాక్సెస్, స్మాల్ బాక్సెస్, అలా చిన్న చిన్న గిన్నెలు అరేంజ్ చేసుకోవాలి గ్లాసెస్ పక్కన. చూడండి, నెక్స్ట్ ఇటువైపు కూడా కప్స్, అలా చిన్న చిన్నవి పైన చిన్నవి చిన్న చిన్న బౌల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత నీట్గా అరేంజ్ చేస్తే సర్వెంట్స్ కన్నా బాగా క్లీన్ చేస్తుంది. మనం ఎలా ఫస్ట్ అయితే స్టీల్ కొనుక్కొచ్చుకున్నామో అలా మెరిసిపోతాయి. అలా పై పోర్షన్ అయితే అరేంజ్ చేసాము. నెక్స్ట్ కింద పోర్షన్ చూద్దాం. సో ఇక్కడైతే ప్లేట్స్ అరేంజ్ చేసుకోవాలి. మేడ్కి అయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇందులోకి యూస్ చేసే సర్ఫ్ అయినా, ఇందులోకి యూస్ చేసే ట్యాబ్లెట్ అయినా. సో అలా చూడండి, అలా మనం ప్లేట్స్ అరేంజ్ చేసుకోవాలి. వన్ బై వన్ అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా పెట్టేసేయటమే, జస్ట్ వన్ టైం వాష్ చేయాలి అంతే. విల్ వాష్ విత్ హాట్ వాటర్. హాట్ వాటర్తో చాలా చాలా క్లీన్గా చేస్తుంది. జిడ్డు అనేది ఉండదు. దానిలోకి దొరికే సర్ఫ్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. జస్ట్ ఇప్పుడు చూడండి, సైడ్కి అయితే మనం స్పూన్స్ పెడతాం. జాలీస్ స్పూన్స్ ఇప్పుడు సైడ్నే పెట్టుకోవచ్చు, అక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్పూన్స్ పెడతాము. స్పూన్స్ పెట్టేశారు కదా, అడ్జస్ట్ చేసుకోవాలి మనం. జస్ట్ ఇక్కడైతే స్మాల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకొని జస్ట్ అలా దాన్ని లోపలికి పుష్ చేయటమే. జస్ట్ మన ఇంట్లో మాడ్యులర్ కిచెన్ జాలీస్ ఉంటాయి కదా, అలా. నెక్స్ట్ అందులోకి ఆన్లైన్లో దొరుకుతుంది, లేకపోతే బయట సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి. అందులోకి యూస్ చేసే పౌడర్ ట్యాబ్లెట్స్. మేమైతే పౌడర్ యూస్ చేస్తాం. ట్యాబ్లెట్ కన్నా పౌడర్ అయితే బెస్ట్ అంట. సో చూడండి, అక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వేసేసి ఒక బాక్స్ లాగా క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ జస్ట్ దాన్ని ముందుకి అంటమే. సో చూడండి, సో ఇంకా క్లోజ్ చేయటం. జస్ట్ మనం టెంపరేచర్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనకి డెమోకి వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు ఎలా యూస్ చేయాలో. ఏమీ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మేడ్ కంటే 100% పక్కా నేను రాసిస్తాను. పక్కా క్లీన్ చేస్తుంది. చూడండి, టెంపరేచర్ అట్లా స్విచ్ చేసుకొని జస్ట్ వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోతారు. ఆన్ చేసుకొని ఆటో బటన్ ప్రెస్ చేయటమే, స్టార్ట్. ఒక 1 అవర్ పడుతుంది క్లీన్ చేయడానికి. చాలా చాలా క్లీన్గా వచ్చేస్తాయి. చూడండి, 1 అవర్ అయిపోయింది. అట్లా పవర్ బటన్ ఆఫ్ చేసి నెక్స్ట్ స్విచ్ ఆఫ్ చేసి చూడండి, ఎంత మనం కొన్నప్పుడు ఎలాంటి షైన్ అయితే ఉంటుందో ఇప్పుడు కూడా ఒక్క మరక లేకుండా ఎంత క్లీన్గా వచ్చేసాయో చూడండి. తల మెరిసిపోతున్నాయి. సో మీరు ఎలాంటి అపోహ పడవద్దు. 100% మీకు దీనివల్ల రిజల్ట్ ఉంటుంది. సో మీ టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో చూడండి, ఎంత చక్కగా క్లీన్గా వచ్చేసాయో. గ్లాసెస్ అనేవి, బౌల్స్ కూడా కొత్తగా ఎలా యూస్ చేస్తామో ఫస్ట్ కొనుక్కొచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయి. చూడండి, తల మెరిసిపోతున్నాయి. సో మీరు కూడా ఇలా జస్ట్ ఒక 40,000 స్టార్టింగ్ 40,000 ఉంటుంది. సో మనం ఎంచుకున్న మోడల్స్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా. ఇది బెస్ట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.